హలో ఎవ్రీవన్. పిల్లలు ఏ ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా నవ్వుతూ ఉంటే ఆ ఆనందం మనకి 100 రెట్లు ఉత్సాహాన్ని ఇస్తుందండి. కానీ వాళ్ళకి ఏదైనా చిన్న హెల్త్ ఇష్యూ వచ్చిందంటే మాత్రం మనం ఎంత హ్యాపీగా ఉన్నా హ్యాపీనెస్‌ని అయితే ఎంజాయ్ చేయలేమండి. నేను సేమ్ సిట్యుయేషన్ ఒక 1 వీక్ బ్యాక్ యోగితో ఫేస్ చేశాను. ఎందుకో తెలీదు సడన్‌గా ఈ సాటర్డే కాదు, లాస్ట్ సాటర్డే నుంచి స్కిన్ అంతా కూడా చాలా ర్యాషెస్‌లా వచ్చేసి యోగి చాలా ఇబ్బంది పడిందండి. దానికి రీజన్ ఏంటి అని ఇక్కడ నూజివీడ్‌లో 2, 3 హాస్పిటల్స్ అయితే నేను తీసుకెళ్ళాను. కానీ ఏది తగ్గలేదు. ఇంకా ఎక్కువైపోయిందండి. ఇంకా యోగిని ఫస్ట్ నుంచి చూసిన చిల్డ్రన్ డాక్టర్ ఉన్నారు అనిల్ సార్. సో, ఆయన దగ్గరికి తీసుకొని వెళ్దామని తెనాలైతే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయామండి. ఆయనైతే కొన్ని బ్లడ్ టెస్టులు రాశారు. సో, టెస్ట్‌లన్నీ చేసేటప్పుడైతే ఏడ్చింది. తర్వాత ఇంకా అక్కడ కొన్ని బొమ్మలవి ఉన్నాయి ఆడుకుంటుంది. అండ్ ఇంకో మెయిన్ విషయం అండి, మనకి చిన్న పిల్లల విషయంలో గానీ, పెద్దవాళ్ళ ఆరోగ్య విషయంలో గానీ హస్తవాస్ అనేది మనం నమ్ముతాము. సో, నేనైతే దాన్ని 100% నమ్ముతానండి. ఇంకా ఈ హాస్పిటల్ వచ్చేసి అనిల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ అండి. ఈ హాస్పిటల్‌లో ఎమర్జెన్సీ రూమ్ ఉంది. అలాగే డాక్టర్ గారు 24/7 అవైలబుల్ ఉంటారు. పిల్లలకి టెస్ట్‌లకి మనం వేరే ల్యాబ్‌కి తీసుకెళ్ళాలి, అక్కడ అట్మాస్ఫియర్‌కి వాళ్ళు భయపడతారేమో అని అనుకుంటాము. కానీ అలా కాకుండా ల్యాబ్ కూడా ఇక్కడే ఉందండి. చేసేవాళ్ళు కూడా చాలా పిల్లలతో ఫ్రీగా ఉన్నారు. అలాగే ఫార్మసీ కూడా అవైలబుల్ ఉందండి. మా యోగి అయితే మెడిసిన్స్ ఏసుకోమంటే ఒకటే గోల చేస్తుందండి. కానీ ఇక్కడ ఈ డాక్టర్ గారు రాసిన మెడిసిన్స్ ఎక్కడా కూడా చేదుగా ఉండటం గానీ, వేసుకుంటే వాళ్ళు ఇన్‌కన్వీనియన్స్ ఫీల్ అవ్వటం గానీ అది ఏముండదు. సో, మెడిసిన్స్ అంటే హ్యాపీగా అయితే వేసేసుకుంటుందండి. ఇంకా తర్వాత కొన్ని మెడిసిన్స్ రాశారు. అలాగే టెస్ట్ అన్నీ చెక్ చేసి ఏమీ లేదు, కొంచెం ఎండకి ఎక్స్‌పోజ్ చేయొద్దన్నారండి యోగిని. అలాగే వెదర్ మారింది కదా, సో వాటర్ అవి కూడా కరెక్ట్‌గా చూసుకోండి అన్నారు. ఇన్ఫెక్షన్‌కి మెడిసిన్, ర్యాషెస్‌కి క్రీమ్, బాడీ లోషన్, అలాగే మిల్క్ పౌడర్ కూడా ఇచ్చారండి. సో, ఇవన్నీ తీసుకున్నాము. హాస్పిటల్ అడ్రస్ అయితే చూపించేస్తానండి. ఇదిగోండి అనిల్ చిల్డ్రన్స్ హాస్పిటల్, డాక్టర్ అనిల్ కుమార్ గారండి. సో, పిల్లలకి చాలా మంచిగా ట్రీట్ చేస్తారు. వాళ్ళకి ఎటువంటి భయం గానీ అవి ఏమీ ఉండవండి. సో, తెనాలి సరౌండింగ్స్ గానీ, విజయవాడ సరౌండింగ్స్ గానీ ఎవరైనా సరే చూపించుకోవాలంటే ఇక్కడికి వెళ్ళి ఒకసారి చూపించుకురండి. ఇంకా అక్కడ నుంచి చూపించుకుని మెడిసిన్స్ తీసుకున్నాక మేమైతే రిటర్న్ అయిపోయాము. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, మాకు మోస్ట్లీ తెనాలి 4 అవర్స్ పట్టిందండి వెళ్ళడానికి. ఇంకా రిటర్న్ కూడా మళ్ళీ ఎలా అయితే లేట్ అయిపోతుందేమో అనుకున్నాము. కానీ వెంటనే బస్సెస్ దొరికి ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు నాన్ స్టాప్ బస్సెస్ ఎక్కేసామండి ఎక్కడికక్కడికి. సో, అలా చేసినా కూడా మేము ఇంటికి వచ్చేటప్పటికి 7:30 అయిందండి. డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్స్ బస్సులో ఒక ట్రిప్ వేసేసాను, ఆయింట్మెంట్స్ రాసేసాను. ఇంక ఇవన్నీ రాయంగానే మా యోగి అయితే అమ్మయ్య ఇంకా నాకు తగ్గిపోతుందిలే అన్నంత సైకలాజికల్ ఫీలింగ్ వచ్చేసింది. ఇంకా బస్ అంతా కూడా రచ్చరచ్చ చేసేసింది. పడుకోవే అంటే పడుకోలేదు. మార్నింగ్ మాత్రం ముసోవర్మంటూ ఉంది. ఇంకా మెడిసిన్స్ వేసి ఆయింట్మెంట్స్ రాయంగానే అయితే ఫుల్ జోస్ వచ్చేసింది. ఇంకా వీడియోస్ తీసుకుందామా, ఫొటోస్ తీవా నన్ను అని అడిగింది. రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం యోగి అయితే చాలా హ్యాపీగా ఉందండి. సో, మోస్ట్లీ తగ్గిపోయిందనే ఫీల్‌లో